దేవుని యందు నమ్మకం కలిగి ఉంటున్నాం. అయితే ఈ విశ్వాసంలో అభివృద్ధి ఏది? ఏదో నమ్మామంటే నమ్మాం అంతే. దీంట్లో అభివృద్ధి లేదు, ఆనందం లేదు. అలాంటప్పుడు ఇంకెందుకండి విశ్వాసం? ఎందుకు? ఇంకా నేను బాగా గమనించింది ఏంటంటే, హిందువుల్లో నుంచి కొంతమంది నమ్ముతారు అంటే వాస్తవానికి మనం కూడా అనజనులమే. కానీ ఆ చరిత్రలో ఈ ఎస్సీ వాళ్ళు లేదా అనగారినటువంటి కులాల వారు క్రీస్తుని నమ్ముకోవటము, క్రీస్తే మా దేవుడు అని వీళ్ళకి ఒక ముద్ర పడిపోయేది. నేను గమనించింది ఏంటంటే, అన్ని జనులు ఎవరన్నా నమ్మితే వాళ్ళు మాత్రమే వస్తారు, వాళ్ళు చనిపోయిన తర్వాత వాళ్ళ ఇంట్లో ఒక్కరు కూడా రారు. ఇప్పుడు ఆ కుటుంబంలో, హిందువుల కుటుంబంలో ఒక వ్యక్తి దేవుని నమ్ముకున్నప్పుడు, ఇది వాస్తవం అని తెలిసినప్పుడు అతనిలో అభివృద్ధి ఏది? అతను చనిపోయిన తర్వాత వాళ్ళ పిల్లల్లో ఒక్కరు కూడా ప్రార్థనకు వచ్చేవాళ్ళు లేదు. మన ఊర్లో మీరు చూడండి, ఏగిరెడ్డి గారని ఆయన రెడ్డిలో ఆయన ప్రతి ఆదివారం మందిరానికి వచ్చేవాడు. ఆయన చనిపోయిన తర్వాత వాళ్ళ పిల్లల్లో ఒకరు కనపడట్లే. ఆయన పేరే అని చెప్పాను, కానీ ఇంకా అలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళు చనిపోయిన తర్వాత వాళ్ళ పిల్లలు ఎవరు కనపడట్లే. అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటి? ఏదో మంచి వచ్చాడు మేము నమ్మాము, ఇక మాతోనే బావాలి ఇది అనే వాళ్ళ ఉద్దేశం. ఇది వాస్తవం కాదా? వాస్తవమైనప్పుడు దాంట్లో అభివృద్ధి అనేటువంటిది అవసరం లేదా? ఇప్పుడు చూడండి, మన కాలనీలోనే ఒకప్పుడు మా చిన్నతనంలో చదువుకున్న వాళ్ళు తక్కువ. అప్పుడు ఏముండేదంటే